హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే M1R25 హౌ టు పాస్. కొంతమంది అయితే దీన్ని హౌ టు పాస్ అంటారు, లేదా డామ్ షూర్ క్వశ్చన్స్ అనుకుంటారా, లేదా వివిఐఎంపి అనుకుంటారా, మీ ఇష్టం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదేంటంటే ఒక 3 to 4 క్రైటీరియాలో చెప్తాను. మేడం నాకేమీ రాదు అన్నవాళ్ళు, ఓకే, అంటే మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు, లాస్ట్ బెంచెస్ కావచ్చు, కాలేజ్‌కి రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళు కావచ్చు, అండ్ టాపర్స్, మాకు ఫుల్‌కి ఫుల్ మార్క్స్ రావాలనుకునే వాళ్ళకి కూడా చెప్తాను. అండ్ దాంతో పాటు మాకు చదివింది అర్థం కావట్లేదు, అట్‌లీస్ట్ మినిమమ్ మార్క్స్ అనేవి మేము ఒక 50% స్కోర్ చేయాలనే వాళ్ళకి, అండ్ ఏ యూనిట్‌లో ఏది చదివితే ఎలా వస్తుంది విత్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌తో సహా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా, మీకు ఈ వీడియో గనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ రమారెడ్డిలో చాలా ఉన్నాయి. ఎలాంటి క్వెషన్ కావాలన్నా సమ్ క్వెషన్ బై రమారెడ్డి ఆర్ M1R25 హౌ టు పాస్ బై రమారెడ్డి, M1R25 మ్యాట్రిసెస్ బై రమారెడ్డి అని సెర్చ్ చేయండి, అక్కడ ఉంటుంది కథ. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదు బేట, మన ఫస్ట్ యూనిట్ M1R25 అంటే 2025 ఇయర్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు, JNTU వాళ్ళకి M1R25 రన్ అవుతుంది. అందులో ఉన్న అటానమస్ కాలేజ్ వాళ్ళు కావచ్చు అండ్ అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయినటువంటి వీడియో ఇది. కంపల్సరీ లైక్ చేయండి. మన ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇందులో ఎలా అడుగుతారు, మ్యాట్రిక్స్ యూనిట్ 1 ఉంది కదా, ఇందులో మ్యాట్రిసెస్ యూనిట్ 1లో మనకి ఎలా అడుగుతారు, ఏ మినిమం క్వశ్చన్ ఏంటిది అనేది నేను చెప్తాను. బట్ మీరు అదే ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి. ప్లేలిస్ట్ కావాలంటే కింద మోర్ క్లిక్ చేయండి, అక్కడ అన్నీ ఉన్నాయి, ఓకేనా. అండ్ ఇక్కడ ఫస్ట్ మీకు ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ కూడా ఒక్కసారి ఒక 1 minute నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేట. ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ మనకి A to J క్వశ్చన్స్ ఉంటాయి యూనిట్ 1లో. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే తెలిస్తే స్కిప్ చేయొచ్చు. ABCDEFGHIJ, ఓకే, జే వరకు ఉంటాయి. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. అండ్ ఇవి షార్ట్ బిట్స్. ఈ షార్ట్ బిట్స్ ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ షార్ట్ బిట్స్ నుంచి 10 మార్క్స్ వస్తాయి. అండ్ లాంగ్ బిట్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అని అంటే, లాంగ్ బిట్లో ప్రతి యూనిట్ నుంచి 10 మార్క్స్, 10 into 5 యూనిట్స్ అంటే 50 మార్క్స్ అనేవి మీకు ఇక్కడ వస్తాయి. 10 into 5 మార్క్స్ 50. అండ్ ఇక్కడ వచ్చేసి 10, 60 మార్క్స్ పేపర్. 60కి 60 ఎలా చదవాలనేది కూడా నేను చెప్తాను, ఓకే. అండ్ లాంగ్ బిట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ రిలేటెడ్ టు యూనిట్ 1 కంపల్సరీ. ఫస్ట్ 2 షార్ట్ ఫ్రమ్ యూనిట్ 1, తర్వాత లాంగ్ బిట్. ఇది క్వశ్చన్ నెంబర్ 1 కదా నాన్న, క్వశ్చన్ నెంబర్ 2లో స్టార్ట్ అవుతుంది. 2, 3 బిలాంగ్స్ టు యూనిట్ 1. ఈ 2, 3 ఎలా ఇస్తారు అంటే, 2లో క్వశ్చన్ నెంబర్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, అండ్ 3లో కూడా ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో వీ హ్యావ్ 1 ఆప్షన్ ఆర్ అని ఇస్తారు. మరి కొంతమంది అయితే ఏం చేస్తారో అది నేను లాస్ట్‌లో చెప్తాను. అస్సలు స్కిప్ చేయొద్దు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. 2A, 2B, 3A, 3B ఇస్తారు. మేడం నేను ఒక పార్టే చదువుకొని పోతా అన్న వాళ్ళకి చెప్తాను. మేడం మినిమమ్ చెప్పండి, ఏదో ఒకటి కలిస్తే చాలు 5 మార్క్స్ అన్న వాళ్ళకి చెప్తాను. ఫుల్ రావాలంటే మొత్తం వినండి. ఏం లేదు బేట, కంపల్సరీ డామ్ షూర్ క్వశ్చన్. అసలు ఆ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు అని అంటే అదేంటిది అని అంటే, మనకి తెలుసు ఇది లేకుండా యూనిటే లేదు. ఏంటిది అది చెప్పండి? ఎక్లాన్ ఫామ్. ఏంటిదది? ఎక్లాన్ అండ్ నార్మల్ ఫామ్. నేను ఇది చాలా క్లియర్‌గా చెప్పాను. ఒకవేళ రాకపోతే గనక అక్కడ చెక్ చేసుకోండి. ఇస్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా? ఈ ఎక్లాన్ నార్మల్ ఫామ్ ఏంటి అని అంటే, డామ్ క్వశ్చన్ అన్నట్టు. ఏదైనా మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఎక్లాన్ నార్మల్ ఫామ్‌లో సాల్వ్ చేయండి అంటారు. మన ప్లేలిస్ట్‌లో రిపీటెడ్ చేశాను. దాంతో పాటు లేటెస్ట్ ఎక్లాన్ నార్మల్ ఫామ్ బై రమారెడ్డి అని టైప్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ లైవ్‌లో కూడా సాల్వ్ చేయడం జరిగింది. చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఎవ్రీ డే M1 వాళ్ళకి లైవ్ ఉంటుంది.
ఉంటుంది, అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్ అక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే, ఎక్లాన్ నార్మల్ ఫామ్ వచ్చింది. మరి ఇంకొక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అని అంటే చెప్తాను. ఇంకొకటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటారు. మరి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని మెథడ్స్లో ఉన్నాయి మేడం, ఎలా అడుగుతారు అని అంటే అది కూడా చెప్తాను. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం మ్యాక్సిమమ్ ఫస్ట్ వచ్చేసి హోమోజీనియస్ సిస్టమ్ అంటాం, అండ్ ఇంకొకటి నాన్ హోమోజీనియస్ సిస్టమ్ అంటాం. మీకు తెలుసు హోమోజీనియస్ సిస్టమ్ అంటే ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఫార్మాట్లో ఉంటుంది, నాన్ హోమోజీనియస్ అంటే ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో ఫార్మాట్లో ఉంటుంది. హోమోజీనియస్ నుండి యూనిక్, ఇన్ఫైనైట్ అండ్ నో సొల్యూషన్ కనుక్కుంటాం, అండ్ నాన్ హోమోజీనియస్ నుంచి కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్స్ చేస్తాము. ఈ హోమోజీనియస్లో అన్నోన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అవి కనుక్కోండి అంటారు, లాంబ్డా, ఏ అలాంటివి. అవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పాను చూడండి. దాంతోపాటు ఈ మధ్యలో రిపీటెడ్గా ఏం అడుగుతుంటున్నారంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని గాస్ ఎలిమినేషన్ ఇచ్చి సాల్వ్ చేయండి అంటున్నారు. ఆర్ గాస్ ఎలిమినేషన్ 90% రిపీట్ అయింది, బట్ గాస్ జోర్డన్ కూడా అడగొచ్చు, బట్ గాస్ జోర్డన్ నుంచి మ్యాక్సిమం ఇన్వర్స్ అడుగుతారు. గాస్ జోర్డన్ నుంచి ర్యాంక్ కూడా కనుక్కోమంటారు. బట్ మీరు 2 మెథడ్స్ నేను చెప్పినవి చెక్ చేసుకోండి. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ షార్ట్ క్వశ్చన్ అంటే మీకు డ్యామ్ ఏంటి, ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తారు, అదొక క్వశ్చన్ 5 మార్క్స్. అండ్ ఎక్లాన్ నార్మల్ ఫామ్ మేడం ఇవి 2 ఒకటే బిట్లో కలవవా అంటే కలవచ్చు, కలిస్తే మీ అదృష్టం, కలవకపోతే నేనేం చేయలేను, అదొకటి. అండ్ దాంతోపాటు ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్తో పాటు మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏంటి బేటా అవి? గాస్ జోర్డన్స్ మెథడ్ కావచ్చు, గాస్ సీడెల్ మెథడ్ కావచ్చు, అండ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఈ మెథడ్ నుంచి ఒక ప్రాబ్లం షూర్ వస్తుంది. ఐదర్ గాస్ ఎలిమినేషన్ ఇక్కడ వచ్చింది అని అంటే ఇక్కడ డిఫరెంట్ రావచ్చు. ఓకే, గాస్ సీడెల్, గాస్ జోర్డన్, గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, అండ్ వన్ మోర్ ఈజ్ మీరు ఇప్పుడు ఈ యూనిట్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇది ఇంకొక క్వశ్చన్ ఎలా రావచ్చు అని అంటే ఐదర్ ఎక్లాన్ అయినా రిపీట్ అవ్వచ్చు, ఆర్ నార్మల్ అయినా రిపీట్ అవ్వచ్చు. ఇక్కడ ఏం రావచ్చు? ఎక్లాన్ అయినా రిపీట్ అవ్వచ్చు, ఆర్ నార్మల్ ఫామ్ అయినా రిపీట్ అవ్వచ్చు, ఆర్ గాస్ జోర్డన్, గాస్ సీడెన్ ఇలాంటివి రిపీట్ అవ్వచ్చు. అంటే మీకు ఏం అర్థమైంది అని అంటే ఈ యూనిట్ మొత్తంలో నేను ఎక్లాన్ నార్మల్ అయితే షూర్ క్వశ్చన్ మినిమం 5 మార్క్స్, అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్ ఆల్సో షూర్ క్వశ్చన్, డామ్ క్వశ్చన్. వీటి మీద ప్రీవియస్ మన ప్లేలిస్ట్లో నేర్చుకోండి సరిపోతుంది. అండ్ గాస్ ఎలిమినేషన్ మీద ఇంకా నేను లైవ్లో చెప్తూనే ఉంటాను. రమారెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు లైవ్ నోటిఫికేషన్ వస్తుంది, ఎవ్రీడే ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మేడం ఇవి 2 ఒక్క దగ్గర అడగొచ్చు అంటే అడగొచ్చు. అడగనప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం మనం బీటెక్ వాళ్ళం కదా, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది. మన పిల్లలైతే ఎందుకంటే కరెక్షన్ చేస్తున్నప్పుడు ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఏం లేదు నాన్న, 2Aలో సపోజ్ ఇట్లానే వచ్చింది, 2Aలో నాకు ఎక్లాన్ నార్మల్ ఫామ్ వచ్చు, సెకండ్ బిట్ రాదు. బట్ 3Aలో ఆర్ 3Bలో ఇచ్చిండు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, 3B వచ్చు. మనోడు ఏం చేస్తాడు, ఫుల్ మార్క్స్ రావాలని ఈ బీని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాడు. నీ అదృష్టం ఏంటంటే నువ్వు బి రాసింది కరెక్ట్ చేస్తావు, క్వశ్చన్ నెంబర్ రాంగ్ వేసింది కరెక్ట్ చేస్తావు, క్వశ్చన్ నెంబర్ రైట్ వేసింది తప్పు చేస్తావు. అంటే నీకేం అర్థమైంది? నువ్వు క్వశ్చన్ నెంబర్ రాంగ్ వేసినా కానీ కరెక్ట్ రాయలేదు కాబట్టి ఈ మార్క్స్ రావు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ రాంగ్ వేసావు, కరెక్ట్ రాసావు, అయినా ఈ మార్క్స్ రావు. ఇలాంటి తప్పు చేయొద్దు. మీకు ఒకటి వస్తే ఒకటే రాయండి, 2A రాయండి, అండ్ ఇంకో ప్లేస్లో 3B కూడా రాయండి. దేనికి ఎక్కువ వస్తే అది మనకు కన్సిడర్ చేస్తాం మేము. అర్థమైందా మేడం? ఇది ఎలా అంటే సిస్టంలో ఆల్రెడీ ఒక క్వశ్చన్ సొల్యూషన్ అయిపోగానే దానికి ఎంత మార్క్స్ వచ్చినాయి అనేది ఫీడ్ చేసేసేస్తాం. తర్వాత అప్పుడు సిస్టంలో సార్ట్అవుట్ చేసేటప్పుడు ఏది ఫాస్ట్గా ఎక్కువ వచ్చింది అనేది అది తీసుకుంటుంది. అందుకని మీరు కరెక్ట్గా వేయండి. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ యూనిట్ 1. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే యూనిట్ 1 గురించి ఇంకా డీటెయిల్డ్గా కావాలి, విత్ క్వశ్చన్స్తో కావాలి అంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. కామెంట్ చేయండి వీడియో కింద, మీ మోర్ అండ్ మోర్ కామెంట్స్ని బట్టి పోస్ట్ చేస్తాను. ఒకవేళ అది కావాలంటే హౌ టు పాస్ యూనిట్ 1 బై రమారెడ్డి అని టైప్ చేయండి. M1 R25 హౌ టు పాస్ యూనిట్ 1 బై రమారెడ్డి. అర్థమైంది కదా? దిస్ ఈస్ యూనిట్ 1.
నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ యూనిట్ 2. చూడండి, యూనిట్ 2 ఈజ్ ఆల్సో మ్యాట్రిసెస్. బట్ అక్కడ మ్యాట్రిసెస్లో మనం బేసిక్స్ నేర్చుకుంటాము, వాటిని కొంచెం అడ్వాన్స్డ్గా సాల్వ్ చేస్తాము. యూనిట్ 2లో మ్యాట్రిసెస్లో కూడా ఏబి బిట్ ఉంటుంది. బట్ ఇక్కడ మ్యాక్సిమం ఏబి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5లో అది కూడా చెప్తాను. ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు అవర్ మ్యాట్రిసెస్ యూనిట్ 2. ఇక్కడ మీరు బేసిక్గా కంపల్సరీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటిది అని అంటే ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. ఇది కంపల్సరీ నేర్చుకోండి. ఇది ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఏంటి అని అంటే షూర్ అసలు ఈ క్వశ్చన్ లేకుండా మీకు ఈ బిట్టే ఉండదు, ఈ యూనిటే ఉండదు. ఓకే, this is based upon the eigenvalues and eigenvectors. Compulsory you have to learn these two, eigenvalues and eigenvectors. ఎలా కనుక్కుంటాం, ఒక మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడే షూర్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొక డామ్ క్వశ్చన్ ఏంటిది అని అంటే అది కూడా షూర్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఐదర్ ఇక్కడ లేదు అంటే ఇక్కడ బి బిట్ కింద ఉంటుంది, గుర్తుపెట్టుకో. అదేంటిదో మీకు తెలుసు. ఏంటిది? కేలీ హామిల్టన్. ఇది ప్రూఫ్ లేదు బేట మీకు. కేలీ హామిల్టన్ యూజ్ చేసి మనం 3 types ఆఫ్ మ్యాట్రిసెస్ని సాల్వ్ చేస్తాము. ఒకటి మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు వెరిఫికేషన్, ఓకే, అండ్ ఇంకొకటి మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద పవర్. అంటే ఏంటిది? ఏ పవర్ 4, ఏ పవర్ 10, ఏ క్యూబ్ ఇలా కనుక్కోమంటారు. ఓకే, దట్ ఈజ్ అనదర్ మెథడ్. అండ్ ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇందులో థర్డ్ ఏంటిది అంటే కేలీ హామిల్టన్లోనే 3 types. అండ్ అనదర్ వన్ ఈజ్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఫైండ్ ఏ ఇన్వర్స్. అంటే మీరు కేలీ హామిల్టన్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ వరకు ఎగ్జాక్ట్గా చేస్తారు. పవర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? వెరిఫికేషన్ అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అండ్ ఏ ఇన్వర్స్ అంటే కూడా నేను చెప్పాను ఆల్రెడీ, లైవ్లో చెప్పాను. కావాలంటే లైవ్ ఇవ్వండి, ఒకసారి చెక్ చేసుకోండి. షూర్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అది మొత్తం ప్రిపేర్ అవ్వండి. అది కొంచెం లాంగ్ బ్యాక్ కరోనా నుంచి తీసినాను కాబట్టి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. బట్ నేనేం రబ్ చేయలేదు, బట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. బాగా వినండి. అండ్ ఈ లాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అంటే చెప్తాను. ఇక్కడ షూర్ మనకి ఇంకొకటి మాత్రం మర్చిపోవద్దు. అది ఏంటిది అని అంటే ఒకవేళ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఈజీగా ఇచ్చారు, 5 మార్క్స్కి ఇచ్చారు అంటే ఇంకొక 5 మార్క్స్. ఏబి ఇచ్చినప్పుడు కంపల్సరీ 5 డివైడ్ చేస్తారు. కొంచెం ఎక్కువ లెంత్ ఉందంటే 7 ఇచ్చేసి 3 కూడా ఇవ్వచ్చు. అట్లా చాలా తక్కువ కేసెస్. ఇక్కడ ఏమి ఇస్తారంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఇంకా మాకు రాదు అన్న వాళ్ళు నేను రిపీటెడ్ ప్రాపర్టీస్ ఎన్నైతే ఉన్నాయో అవి నా యూనిట్ 2 ప్లేలిస్ట్లో ఇచ్చాను. మేడం 68 R22 అని ఉంది కదా, మీరు ఇప్పుడు చూసుకోమంటే ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్, ద రెగ్యులేషన్ ఈజ్ డిఫరెంట్. కొంచెం అటు ఇటు షఫలింగ్ చేసినాం, అందులో యాడ్ చేశాను అంతే. ఓకే, మీకు చాలా యూస్ఫుల్ బేటా. ఓకే మేడం, మరి ఇక్కడ ఏమొస్తుంది అని అంటే ఇదేంటిది? ఏం లేదు నాన్న, క్వాడ్రటిక్ ఫామ్ నుంచి షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ క్వాడ్రటిక్లో మనకు క్వాడ్రటిక్ టు కెనానికల్ ఫామ్ అని ఉంది యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, క్వాడ్రటిక్ టు కెనానికల్లో మనకి ఏం అడిగారు అని అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయమంటారు. ఇక్కడ రో రిడక్షన్, కొంతమంది అయితే డైరెక్ట్ కెనానికల్ అని కూడా మెన్షన్ చేస్తారు. క్వాడ్రటిక్లో దాంతోపాటు మేడం ఈ కేలీ హామిల్టన్ లెంతీ ఉంటుంది, క్వాడ్రటిక్ టు కెనానికల్ కూడా లెంతీ అని అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రాపర్టీ బదులు కేలీ హామిల్టన్ ఇక్కడ ఇచ్చేయచ్చు. బట్ ఇక్కడ అప్పుడు క్వాడ్రటిక్ ఫామ్ వచ్చింది అంటే ఐదర్ మొత్తం లాంగ్కి ఇవ్వచ్చు. అది ఎలా అంటే ఈ క్వాడ్రటిక్ యూజ్ చేసి మనం నేచర్ కనుక్కుంటాము. నేచర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ అంటే మనకి తెలుసు కదా, సిగ్నేచర్ ఏంటిది అండ్ ఇండెక్స్ ఏంటి, ర్యాంక్ ఏంటి, మనం ఫైండ్ అవుట్. ఇది షార్ట్లో అడుగుతారు అండ్ లాంగ్లో అడుగుతారు. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది టఫ్ క్రైటీరియా, టఫ్గా ఇచ్చినా కూడా బట్ ఇక్కడ నుంచే వస్తాయి షూర్ 100%. మరి మేడం నేను ఏమి చదవను, నేను చాలా బేసిక్సే వచ్చు, నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేను అన్న వాళ్ళు ఏం చేయండి అంటే కేలీ హామిల్టన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్ నేర్చుకోండి. అంటే ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి, దాని యొక్క పవర్ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలి, దానికి ఇంకేంటిది వెరిఫికేషన్ నేర్చుకోండి చాలు. 5 మార్క్స్ మాత్రం వస్తాయి అది నేర్చుకుంటే. దాంతోపాటు రిమైనింగ్ ఇవన్నీ నేర్చుకుంటే
ఫుల్కి ఫుల్ వచ్చేస్తాయి. ఇంకా ఇంకా 2 క్వశ్చన్స్ సిడిలో అడుగుతారు. ఇక్కడ యూనిట్ 2 నుంచి ఇక్కడ నుంచి 2 మార్క్స్ వస్తాయి. అడుగుతారు డిఫైన్ కేలీ హామిల్టన్ థీరం, వాట్ ఈజ్ ఐగన్ వాల్యూ అండ్ వాట్ ఈజ్ ఐగన్ వెక్టర్స్. అండ్ ఇంకా ఎలా అడుగుతారు అని అంటే సిమెట్రిక్ మీద, స్క్యూ సిమెట్రిక్ మీద మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న ప్రూఫ్స్ ఉన్నాయి, అవి అడగవచ్చు. అండ్ డిఫైన్ ద సిగ్నేచర్, ర్యాంక్, ఇండెక్స్, చిన్న మ్యాట్రిక్స్ ఇచ్చి వాట్ ఈజ్ సిగ్నేచర్, వాట్ ఈజ్ ర్యాంక్ అండ్ వాట్ ఈజ్ ఇండెక్స్. ఈ విధంగా దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ యూనిట్ 2. జస్ట్ నోట్ డౌన్. నౌ విల్ డిస్కస్ యూనిట్ 3. చూడండి అమ్మా, ద నెక్స్ట్ యూనిట్ ఈజ్ సింగిల్ వేరియబుల్ క్యాలిక్యులస్. చాలా మంది అయితే ఇది చాలా టఫ్ అనుకొని వదిలేస్తారు, బట్ అస్సలు వదిలేయొద్దు. ఇందులో మినిమం ఏం చదవాలో నేను చెప్తాను. డామ్ షూర్ క్వశ్చన్, సింగిల్ వేరియబుల్ క్యాలిక్యులస్. చాలా కాలేజెస్లో కూడా ఏం చేస్తారని అంటే, తెలుసు కదా ఇందులో కొత్తగా యాడ్ చేశారు కర్వ్ ట్రేసింగ్, లాస్ట్లో చెప్తున్నారు, బట్ అది చాలా ఈజీగా నేను మన లైవ్ సెషన్స్లో చెప్తాను. లైవ్ కావాలంటే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. అండ్ యూనిట్ 3 ఇందాక 2, 3, 4, 5 అయిపోయింది కదా, ఇప్పుడు 6, 7లో అడుగుతారు. 6, 7లో ఏ బి బిట్లు ఉంటాయి, రైట్? ఇక్కడ కూడా ఆర్ అనే ఆప్షన్. ఓకే, 2, 3 ఫస్ట్ యూనిట్, 3, 4 సెకండ్ యూనిట్. ఓకే, 2, 3, 4, 5, 6, 7 డన్. ఇక్కడ ఏంటిది అని అంటే, అసలు మేడం ఇదంతా క్యాలిక్యులస్ అంటే నేను ఇంటర్లోనే చదవలేదు, మీరేం చెప్తున్నారంటే చెప్తా. నువ్వు ఇంటర్లో చదివినంత బోలెడ్ క్యాలిక్యులస్ ఇక్కడ ఏముండదు. డామ్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. అదేంటి అని అంటే, ఒకటి వచ్చేసి రోల్స్ థియరం మీద ప్రాబ్లం, రోల్స్ థియరం మీద, అండ్ ఇంకొకటి లెగ్రాంజెస్, అండ్ ఇంకొకటి కాచీస్. ఓకే, ఈ మూడిట్లో నుంచి షూర్ 100% 2 రావచ్చు, ఒక్కటైతే 100% వస్తుంది. 5 మార్క్స్, ఆర్ లెంతీగా ఉంటే 10 మార్క్స్. ఈ మూడిట్లో మీ ముందు రెగ్యులేషన్స్ R18 వాళ్ళకి, R22 అండ్ R16 వాళ్ళకి ఏమేమి రిపీట్ అయినాయి అనేది నేను చాలా చాలా క్లియర్గా చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడున్నాయి అని అంటే, మనకి మీన్ వాల్యూ థియరమ్స్ బై రమారెడ్డి అని టైప్ చేయను, మీన్ వాల్యూ థియరమ్ అని టైప్ చేయి, ఈ ప్లేలిస్ట్ వస్తుంది. లేదు అంటే ఐ విల్ అప్డేట్ ద ప్లేలిస్ట్, అక్కడ చెక్ చేసుకోండి, కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. అందులో నేను చాలా ఒక 11 ప్రాబ్లమ్స్ ఏమో చెప్పాను, అవి మొత్తం నేర్చుకుంటే సరిపోతాయి. ఆ ప్లేలిస్ట్ ఒకటి షూర్ వస్తుంది, షార్ట్లో వస్తుంది, లాంగ్లో వస్తుంది. అంటే మినిమం 5 మ్యాక్సిమం 7 మార్క్స్ అయితే ఎటు పోవు. దాని తర్వాత ఏంటిది అని అంటే, కొత్తగా మనకు కొత్త టాపిక్ యాడ్ చేశారు. అండ్ దాంతోపాటు టేలర్స్ ఉంది. టేలర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నాట్ షూర్, బట్ నేర్చుకోండి. ఎందుకంటే టాపిక్స్ తక్కువ ఉన్నాయి. ఈ మూడిట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తే టేలర్స్ అనేది వదిలేయరు, షార్ట్లో అయినా అడుగుతారు. లేదంటే టేలర్స్. అండ్ ఇంకా డామ్ క్వశ్చన్ ఏంటిదంటే కర్వ్ ట్రేసింగ్. మరి ఇది ఎలా మేడం అంటే, కర్వ్ ట్రేసింగ్లో మీకు ఓన్లీ వన్ టాపిక్ ఉంది, కర్వ్ ట్రేసింగ్ యూజింగ్ కార్టీజియన్ కోఆర్డినేట్స్. మళ్ళీ పోలార్ కోఆర్డినేట్స్ కూడా ఉంటుంది, అది మీకు లేదు. ఇది నేను ఏ రెగ్యులేషన్ అంటే R15 రెగ్యులేషన్ ఉన్నప్పుడు చెప్పానండి. R15 ఐ థింక్ R15లో ఉంది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే టాపిక్స్ని షఫుల్ చేస్తున్నారు అంతే. మీ ముందు రెగ్యులేషన్స్కి రోల్స్, లెగ్రాంజెస్, కాచీస్లో గామా బీటా ఉండేది, యాక్చువల్ అది R16 ఆ విధంగా. బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్, నేను ఎప్పుడు చెప్పింది అన్నది కాదు, ఆ కాన్సెప్ట్ ఉందా లేదా ఈ ప్యాటర్న్లో వస్తుంది. మేడం ఇదంతా కాదు మేడం, కర్వ్ ట్రేసింగ్ చూస్తే నాకు చాలా భయం అవుతుంది అన్న వాళ్ళకి లైవ్లో రండి, నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత టేలర్స్ షూర్ చూసుకోండి, షార్ట్ రావచ్చు, లాంగ్ రావచ్చు, 50-50. అండ్ ఇవైతే 100% వస్తాయి. రోల్స్, థియరమ్స్, లెగ్రాంజెస్, కాచీస్ మీద. ఓన్లీ థియరమ్స్ యొక్క ఏమడుగుతారు, స్టేట్మెంట్ వచ్చి ఉండాలి మీకు, ప్రాబ్లమ్ని వెరిఫై చేయాలి. మీకు ప్రూఫ్ లేదు, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సిలబస్లో, ఆల్ థియరమ్స్ వితౌట్ ప్రూఫ్, అంటే ఓన్లీ ద వెరిఫికేషన్, అది కూడా రిపీటెడ్. ఫస్ట్ సింపుల్ ప్రాబ్లమ్ నేర్చుకోండి, రిపీటెడ్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ యూనిట్ 4. ఇక్కడ చూడండి, చాలా మంది అయితే ఇది
చాలా భయపడతారు మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్. బట్ మన ప్లేలిస్ట్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ అని ఉంటుంది. పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ అని ఉంటుంది. అది కూడా 2 ఉన్నాయి పార్షియల్లో. ఆరెంజ్ కలర్ ఇంట్రోతో ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి, కింద ఇస్తున్నా ఇంట్రో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ బై రమారెడ్డి అనండి, ఆరెంజ్ కలర్తో స్టార్ట్ అవుతుంది. డామ్ షూర్ క్వశ్చన్ ఏంటిది అని అంటే యూలర్స్ అండ్ ఇక్కడ యూలర్స్తో పాటు మనకి ఇంకా జకోబియన్ అండ్ టోటల్ డిఫరెన్స్ అండ్ దీంతో పాటు టోటల్ డిఫరెన్స్తో పాటు ఇంకేం అడుగుతారు అని అంటే జస్ట్ సెకండ్, టోటల్ డిఫరెన్స్, జకోబియన్, ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్. ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్ మీద క్వశ్చన్. ఈ 4 నుంచి మ్యాక్సిమం కాదు పక్కా, ఈ 4 ఎవ్వరు మర్చిపోవద్దు, పక్కా నేర్చుకోండి. 4 నుంచి 2 క్వశ్చన్స్ దిగినాయి. కావాలంటే నేను కింద ప్రీవియస్ పేపర్స్ ఇస్తాను. మేడం నాకు క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది, యూలర్సా జకోబియనా, ఏం మెన్షన్ చేయరు అక్కడ, యూలర్స్ జకోబియన్ అని సాల్వ్ అని ఇస్తారు. కావాలంటే నేను లైవ్లో చూపించాను క్వశ్చన్ పేపర్, చెక్ చేసుకోండి. షూర్ క్వశ్చన్ 4 నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ 100% వచ్చేసినాయి. అవి కూడా ఎలా నేర్చుకోవాలంటే మన ప్లేలిస్ట్లో చూసుకోండి. అసలు నాకు రాదు అన్న వాళ్ళు లాస్ట్ మినిట్లో చూసే వాళ్ళు కూడా చూసుకోండి, మీకు అర్థమయ్యే విధంగా. ఒక్కసారి చూస్తే ఇది యూలర్స్, ఇది జకోబియన్ అని చెప్తా, అంత క్లియర్గా ఉంది రమారెడ్డి అకాడమీలో, అక్కడ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఇది డామ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మ్యాక్సిమా మినిమా. మేడం మ్యాక్సిమా మినిమాలో ఇది ఎలా చేయాలి అని అంటే మ్యాక్సిమా మినిమాలో వీ హ్యావ్ 2 వేరియబుల్ 3 వేరియబుల్, ఓకే. అండ్ దాంతో పాటు యూజింగ్ లెగ్రాంజెస్ మల్టిప్లయర్స్ అని అడుగుతారు. లెగ్రాంజెస్ మల్టిప్లయర్స్ యూజ్ చేసి ఏం చేయాలో కూడా చెప్పాను. అండ్ ఇక్కడ ఇస్తే వర్డ్ ప్రాబ్లం ఇవ్వచ్చు. ఒకవేళ ఇది లెంతీగా ఉంటే మ్యాక్సిమం మినిమం ఒకటే వస్తుంది, చూసుకోండి. బట్ అది ఒకటే నమ్ముకొని పోతే ఫుల్ మార్క్స్ రావు. నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ 5th యూనిట్. చూడండి అమ్మా, ఇది ఏంటంటే నాకు చాలా తక్కువ టైం ఉంది, కొంచెం ఫాస్ట్గా చెప్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయింది. నాకేమీ రాదు మేడం అన్న వాళ్ళు యూనిట్లో అట్లీస్ట్ చూసుకునేటివి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమొస్తాయి అని అంటే మీకు ఎక్స్ లిమిట్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, మల్టిపుల్ ఇంటిగ్రల్ అని ఉంటుంది ప్లేలిస్ట్ మీకు మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్లో. ఎక్స్ లిమిట్స్ ఇస్తే ఏంటిది, ఓన్లీ వై లిమిట్స్ ఇస్తే ఏంటిది, అసలు నాకు లిమిట్సే ఇవ్వలేదు, నో లిమిట్స్ ఇస్తే ఏంటిది, మరి బౌండరీ కండిషన్స్ ఇచ్చారు అలా ఇస్తే ఏంటిది, లేదా కర్వ్ ఇచ్చారు అలా ఇస్తే ఏంటిది. 5-6 మెథడ్స్ చెప్పాను, అందులో బాగా చేస్తే అందులో నుంచి ఒకటి వస్తుంది. అండ్ ఇంకొక డామ్ క్వశ్చన్ ఏంటిది అని అంటే పోలార్ కోఆర్డినేట్స్ నుంచి షోర్ ప్రాబ్లం ఆర్ ఎల్స్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటర్వెల్ మీద ఇది కానీ కంపల్సరీ డామ్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి రావచ్చు మేడం అని అంటే ఏరియా కావచ్చు ఆర్ మనకి వాల్యూమ్, డబుల్ ఇంటిగ్రల్ ట్రిపుల్ ఇంటిగ్రల్ యాడ్ చేస్తారు. దీని మీద ప్రీవియస్ మనం లైవ్లో చేద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమి రాని వాళ్ళు పోలార్ కోఆర్డినేట్స్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్ చూసుకొని వెళ్ళండి. ఇవన్నీ కష్టంగా ఉంటాయి. బట్ నేను 13 to 16 వీడియోలు చేశాను, అవి నేర్చుకుంటే ఫుల్ చేసేస్తారు బాగా చదివే వాళ్ళు. అర్థమైంది కదా? అందరూ కంపల్సరీ లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఫుల్ వీడియో అండ్ ప్లేలిస్ట్ కింద ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.